అమెరికాలోని ఒక మార్కెటింగ్ ఏజెన్సీ సంస్థ మార్కెటింగ్లో మేనేజర్స్ పైన, వారు అమ్మే ప్రోడక్ట్ పైన మరియు పలు సంస్థల పైన మరియు వారు అమ్మే సర్వీసెస్, ప్రోడక్ట్, క్లయింట్, కస్టమర్ గురించి సర్వే 4 సంవత్సరాలు చేశారు. ఈ 4 సంవత్సరాల్లో వారు మార్కెటింగ్లో ఉన్న మార్కెటింగ్ మేనేజర్స్ మీద 4 రకాలుగా ఉంటారని మరియు వారు అమ్మే ఏదైతే ప్రోడక్ట్ ఉందో 3 విధాలుగా అమ్ముతారని క్లుప్తంగా సమగ్రంగా మనకు చెప్పాడు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మనం అనుకున్నాం కదా, పద్ధతులు. మార్కెటర్ ఎక్కువగా 3 పద్ధతులు వాడతారు. ఒకటో పద్ధతి ఏంటంటే, దానిలో వీరు క్లయింట్ దగ్గరకు వచ్చి వైకుంఠంలో, అంటే చేతిలో వైకుంఠం చూపించేస్తారు. ఇది కొనండి, ఇది చాలా బాగుంటుంది, దీనివల్ల నీకు లాభం ఇది. ఎలాగైనా వారి యొక్క మాటల ద్వారా, మరాఠీ వేషాల ద్వారా ఆ ప్రోడక్ట్ని అమ్మేస్తారు. రెండో రకం వాళ్ళు ఉంటారు. వీరు మనకి గిఫ్ట్లు, రిబేటు, ఫోన్ స్కీమ్స్ అని, మీరు ఇంకా బిజినెస్ చేయండి, మేము మీకు కమిషన్లు ఇస్తామని ఇలా చెప్పి ప్రోడక్ట్ అమ్మేసి వెళ్ళిపోతారు. మూడో రకం వారు ఉంటారు. వీరు ఓన్లీ ప్రోడక్ట్ యొక్క, సర్వీస్ యొక్క ఫీచర్స్, అడ్వాంటేజ్ మరియు బెనిఫిట్స్ చెప్తూ, ఇది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అది కూడా చెప్తూ, మీకు నచ్చితేనే తీసుకోండి అని కరాఖండిగా చెప్తారు. ఇలాంటి వారు ఏమంటే, మార్కెటింగ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక 5 సంవత్సరాల్లో మనము ఊహించినంత రెట్లుగా సంపాదిస్తారు, బాగుపడతారు. ఈ 3 పద్ధతుల్లో ఈ 3వ పద్ధతి మీరు ఎన్నుకోనండి, ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. తర్వాత మనము 4 రకాల మేనేజర్లు ఉంటారన్నాం కదా. ఆ 4 రకాల మేనేజర్లో మొదటి వారు టైగర్ మేనేజర్స్, రెండవ వాళ్ళు డాగ్ మేనేజర్స్, మూడవ వాళ్ళు ఫాక్స్ మేనేజర్స్, నాలుగవ వారు టాటాయిస్ మేనేజర్స్. ఇక్కడ విపులంగా మనం గమనిస్తే, టైగర్ మేనేజర్ వారు, ఈ టైగర్ లాంటి మేనేజర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు మనల్ని భయపెట్టో నయానో భయానో మన చేత వారికి కావలసింది తీసేసుకుంటారు. బెగ్, బారో, స్టీల్ ఇలాంటి మెథడ్లు వాడతారు. కానీ ఇలాంటి మెథడ్లు వాడిన వారు కొన్ని రోజుల్లోనే ఆ సమస్య నుండి బయటికైనా వెళ్తారు, లేదా వాళ్ళైనా పిచ్చోళ్ళు అయిపోతారు. వీళ్ళు దీర్ఘకాలికంలో సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయని మనం ముందు మాట్లాడుకున్నట్టుగా సంస్థ చెప్పింది. ఇది టైగర్ మేనేజర్స్. రెండవది ఫాక్స్ మేనేజర్స్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, గోడ మీద పిల్లి వాటం వారు. వీరు సంస్థ గురించి పట్టించుకోరు, ప్రోడక్ట్ అసలే పట్టించుకోరు. వారికి కావాల్సింది డబ్బు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారి దగ్గరికి వెళ్ళిపోతారు. వీరికి నైతికత అంటూ ఉండదు. చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారో వీరు అలాగే ఉంటారు. ప్రాస్టిట్యూట్కైనా ఒక మర్యాద, వాడు పాటించే వృత్తి మీద ఒక గౌరవం ఉంటుంది, కానీ వీళ్ళకైతే ఉండదు. ఇలాంటి వాళ్ళతో మీరు రేపు పొద్దున్న సీనియర్ మేనేజర్ అవుతారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫాక్స్ రకమైన మేనేజర్లతో. మూడవ రకం వారు డాగ్ మేనేజర్స్. వీరు సంస్థకి చాలా ట్రస్ట్ వర్దిగా ఉంటారు, సంస్థను అంటిపెట్టుకొని ఉంటారు. సంస్థ యొక్క బాగోగుల్లో వీరు పాలు పంచుకొని సంస్థతో పాటే ఎదుగుతారు. వీరు దీర్ఘకాలికంలో చాలా మంచిగా రాణిస్తారు కూడా. మనకు మేనేజ్మెంట్లో పీటర్ డ్రంకర్ అనే ఒక గురువు ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, నీకు కావాల్సింది తెలివైన మేనేజర్లు కాదు, తెలివి తక్కువ మనుషులే కావాలంటాడు. ఎందుకంటే తెలివి తక్కువ ఉన్నవారికి మనము నేర్పించి చెప్పి వారిని ఒక పొజిషన్లో పెట్టవచ్చు. తెలివి ఎక్కువైన వాడు కంపల్సరిగా కంపెనీకే ఎసరు. కాబట్టి మీరు సీనియర్ మేనేజర్ కదా, కాబట్టి తెలివి కొద్దిగా తక్కువ ఉన్న వాడిని తీసుకోండి, వాడికి నేర్పించి వాడిని నీతో పాటు ఉంచుకోండి.
నాకు కూడా చాలామంది చెప్పారు, మార్కెట్లో మనమైనా ఎదగాల లేదా ఎదిగేవాడి చెయ్యేనే పట్టుకోవాలని. ఇక్కడ ఈ డాగ్ మేనేజర్స్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో వారు ఎదిగేవారి చెయ్యి పట్టుకుంటారు. వీరి వల్ల లాభమే. నాలుగవది టాటాయిస్ మేనేజర్స్. వీరు వేస్ట్. వీళ్ళు ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టరు. ఏదో బతుకుదాం, ఏదో పిల్లం కట్నం తెస్తుంది, ఏదో జాబ్ చేసుకోవాలి కదా, నన్ను అడుగుతారు కదా, అందుకోసం వీళ్ళు జాబ్ చేస్తుంటారు. వీరికి మనం మోటివేట్ చేసినా, నీకు ఇన్సెంటివ్ ఇస్తాము, నిన్ను పొజిషన్లో పెడతాము, దున్నపోతు మీద వర్షం పడినట్టే లేదు. ఇలాంటి వారు వేస్టే. కానీ మరేం చేయాలి చెప్పు, మనం కూడా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో అట్రిషన్ ప్రాబ్లంతో మనకు ప్రమోషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారిని కూడా మనము భరించాల. ఎందుకంటే నెంబర్ గేమ్, మార్కెటింగ్ అంటేనే నెంబర్ గేమ్ లేదా WRP గేమ్ అంటారు. మనుషులైనా ఉండాలా, డబ్బు ఎక్కువ వచ్చే ప్రోడక్ట్లనే చేయాలి. నెంబర్ కోసం మనుషులు కావాలి. మనము రాజు అయితే కాదు, మన కింద సేవకులు ఉంటేనే మనం రాజు. రాజు అయ్యి ఉండి సేవకులు లేకపోతే వేస్ట్. అలాంటి కాబట్టి ఈ టాటాయిస్ మేనేజర్ మీరు భరించవలసిందే. ఓకేనా? సో ఇప్పుడు ఈ నలుగురిలో మీరు ఎలాంటి వారిని తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. మీరేంటంటే మనం చెప్పుకున్నాం కదా, టైగర్ లాంటి మేనేజర్లను మనం పట్టుకోవాలి. వాళ్ళతో ఏం చేయాలంటే ప్రచారం చేయాలి. అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేపించాలి. వాళ్ళని పట్టుకుని దగ్గరుండి రుద్దితేనే వాళ్ళు మార్కెట్లోకి వెళ్తారు, నీ గురించి చెప్తారు, కంపెనీ గురించి చెప్తారు. ఆడు కొన్ని రోజులు పని చేసినా ఆడు పని చేయడం వల్ల దానికి సంబంధించిన బెనిఫిట్ మనకు వస్తుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని వాడు చేసిన పనిని ఈ డాగ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పాల. సో ఈ డాగ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు తెచ్చిన రిఫరెన్సెస్ ఏదైతే వీళ్ళు వాడుకొని జీవితంలో ముందుకెళ్తారు. ఏదైతేనేమి వీళ్ళిద్దరిని వాడుకోవడం వల్ల నువ్వు ముందుకెళ్తావు. అవునా? సో ఆ యొక్క మార్కెటింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందంటే 3 రకాల పద్ధతుల్లో 3వ పద్ధతి అదే కస్టమర్కి నచ్చినట్టుగా అమ్మి అతనితో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రోడక్ట్ ఇచ్చి నువ్వు గ్రో కానీ, తర్వాత చివరిగా టైగర్ మరియు డాగ్ ఇలాంటి మేనేజర్ని సమకరించుకొని నీ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకో. సో ఫ్రెండ్స్, ఇలా మార్కెటింగ్ గురించి మనము మాట్లాడుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మాకు మీరు కాల్ చేయొచ్చు. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి కోసమే మేము అన్నీ చేస్తున్నాము మా వంతు సహకారంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.